హలో గైస్, నా పేరు అయితే కుషల్. ఈరోజు అయితే నేను హెచ్పిది ల్యాప్టాప్ అయితే ఓపెన్ చేయబోతున్నాను. ఇదైతే టచ్ స్క్రీన్ అన్నమాట. మోడల్ కూడా నాకు తెలియదు, నచ్చింటే తీసేసుకున్నా. ఇది టచ్ స్క్రీన్ అనమాట. 15.6 ఇంచ్ ఇదనమాట. ఇది టచ్ స్క్రీన్. ఇది స్పెషల్ విండోస్ 11 అన్నమాట. ఇంటెల్ కోర్ i5ది 8 GB ర్యామ్తో అయితే ఇది వస్తుంది. 512 GB స్టోరేజ్ అయితే ఉంటుంది. ఇది చూడవచ్చు. ఇదైతే ఇదైతే కాదనమాట, ఇదనమాట. క్లియర్గా ఇచ్చేసి ఉంటాడు ఇంటెల్ కోర్ అని చూడొచ్చు. ప్యాకింగ్ అయితే మనకు ఇలా వచ్చిందనమాట. అయితే అది తీసేసాను అనమాట. నేను జస్ట్ పెట్టాను. ఓపెన్ చేసిన వెంటనే ఇక్కడైతే మనకు వైర్ కంపార్ట్మెంట్ వస్తుంది అన్నమాట. సపరేట్ ఇలా వస్తుంది. ఫస్ట్ అయితే పార్ట్ 1 అయితే వస్తుంది చార్జర్ది. అయితే వస్తుంది అనమాట. నేను బయట చెప్పాను కదా, ఇది పోర్ట్ వేరే వస్తుంది. చూడొచ్చు మీరు. బ్యాక్ అవుట్ అయితే వచ్చింది. ఇది ఇలా బాక్స్తో వస్తుంది అనమాట. అండ్ ల్యాప్టాప్ అయితే మనము ఇది వైట్ అనమాట విత్ సిల్వర్ కోటెడ్. అంటే ముందు సిల్వర్ ఉంటుంది, అండ్ వెనకాల వైట్ కోటెడ్ ఉంటుంది. ఇలా అయితే మనకు ప్యాకింగ్ అయితే ఇచ్చారు. చూడొచ్చు. ఇలా అయితే ఇచ్చారు. ఇంకా నీట్గా ఇచ్చారు. నేను కొంచెం ఓపెన్ చేసి వాడాను అనమాట, అందుకని. ఇదైతే ల్యాప్టాప్ ఇలా అయితే వస్తుంది. నాకు బ్యాక్ వైట్ అనమాట. చాలా బాగుంది అసలు. ఇది వెరీ నైస్ ఫీలింగ్ అనమాట. మనకు 3 సైడ్ స్పీకర్ అనమాట. ఇక్కడ ఒక స్పీకర్, ఇక్కడ చూడొచ్చు. మనకి ఇక్కడ 2 SS పోర్ట్స్, USB, ఒకటి Type-C SS వచ్చింది. HDMI, ఇయర్ఫోన్, ఛార్జింగ్ తప్ప ఇంకేం రాలేదు దీంట్లో. లోగో అయితే నీట్గా వచ్చింది. 15.6 టచ్ స్క్రీన్ అనమాట. ఇది ఆన్ చేసి చూస్తా. ఇలా ఓపెన్ చేస్తా. చూసి నీట్ ఫినిషింగ్ ప్యాక్ వచ్చింది. అయితే వచ్చిందనమాట. మనకు ఆన్ ఇలా చేయొచ్చు. లో అయితే ఇక్కడ HP అని వచ్చేస్తుంది అనమాట. ఇది టచ్ స్క్రీన్ అనమాట. చూడండి. అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఇదిగోనే మీకు అయితే ల్యాప్టాప్ వచ్చేసింది. టచ్ స్క్రీన్ క్లియర్ చూడొచ్చు. ఇదైతే విండోస్ 11 అనమాట. మీకు ఆప్షన్ ఏంటంటే ఇక్కడ కెమెరాకి అది ప్రైవసీ కోసం అయితే మనకు ఈలోకి తెచ్చారనమాట. మనకు అంటే మనకు భయం ఉంటుంది కదా, భయం లేకుండా. ఇదే మొత్తం అంతా స్మూత్ వైట్ విత్ సిల్వర్ కోటింగ్ అయితే చేశారు మనకి. లోపల కంపార్ట్మెంట్ అయితే ఇది. ఇంకా మనకు వారంటీ
వచ్చిందండి, పక్కన పెట్టాను అనమాట. వారంటీ చూడొచ్చు, టచ్ స్క్రీన్. మీకైతే ఇక్కడ 8 GB DDR4 అయితే సపోర్ట్ అయితే వస్తుంది మెమరీ. అయితే విజన్ కెమెరా చాలా బాగుంది. ఇది నువ్వు ఫోన్ కనెక్ట్ చేసుకొని దీంట్లో నుంచి వాడుకోవచ్చు అనమాట. అది కాల్స్ చేసుకోవచ్చు దీంట్లో నుంచి. చాలా స్మూత్ ఫినిషింగ్ వచ్చింది. అయితే వాట్సాప్ అన్నీ, ఇది ఎడిటింగ్కి చాలా బాగుంది. నేను నెక్స్ట్ వీడియోలో ఎడిటింగ్ కూడా ఇది చేస్తాను అనమాట. ప్రస్తుతం దీని ఫీచర్స్ గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే నా ఫోన్ అయితే కనెక్ట్ అయిపోయింది, చూడొచ్చు మీరు. కుషోస్ ఐఫోన్ SE3 అనమాట, కనెక్ట్ అయిపోయింది ఆల్రెడీ. వెరీ కూల్. బాక్స్ అయితే ఇంకంతే, ఏమీ ఇవ్వలేదు. ఇలా అయితే వస్తుంది బాక్స్. ఈ మోడల్ అయితే చాలా విచిత్రంగా ఉంది. స్క్రీన్ మొత్తం చాలా పెద్దగా వచ్చింది. నేను ఇలాంటిది HPది మొత్తం వెనక్కి తిప్పచ్చు, ప్లస్ పెన్ కూడా వచ్చింది. అది ఆల్రెడీ వీడియో పెట్టాను, అది ఇది కంపేర్ చేసి వేరే వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కీస్ అయితే ప్లెయిన్ గ్రే ఇదిలో ఇచ్చారు కలర్. ఇది వెయిట్ అయితే చాలా బరువు ఉంది. ఇది దుబాయ్ అన్నమాట. వైర్ వచ్చేస్తే ఇలా అయితే వస్తుంది. $45 సూపర్ ఫాస్ట్ ఛార్జర్ అన్నమాట. ఇది ఇలా అయితే వస్తుంది. అయితే మీకు వైరు ఇది దుబాయ్ కాబట్టి పోర్ట్ అవుట్ సైడ్ది ఇది చూడొచ్చు. అయితే చాలా బాగుంది, వెరీ నైస్. ఇంకైతే మీకు CD ఆప్షన్, DVD ఇది అదేముండదు. మామూలుగా అయితే ఓల్డ్ ల్యాప్టాప్స్కి HP ఉంటుంది కదా, లేదు దీనికి ఏమి. చూడొచ్చు మీకు ఇయర్ ఫోన్స్, ఒకటి Type-C SS అండ్ ఒక HDMI, ఒక USB-SS, అండ్ యూతలు చూసుకుంటే మీకు ఛార్జింగ్ పోర్ట్ అండ్ అనదర్ USB-SS. తప్ప దీంట్లో ఏమనేది ఎక్స్ట్రా అయితే రావు. మనకు డెల్ నేను చాలా 2-3 ఇయర్స్ క్రితం పెట్టాను, దాంట్లో మొత్తం అన్నీ ఇవైతే ఇచ్చారు. అట్లా అయితే దీంట్లో ఏమేమి లేదు. ఇది కలర్ అయితే ఇది చాలా బాగుందన్నమాట. సౌండ్ మాత్రం అసలు క్లారిటీ చూపిస్తానండి. చూస్తున్నా క్లారిటీ చూడండి.
ఫ్యాన్ సౌండ్ అయితే ఉందన్నమాట. సౌండ్ క్వాలిటీ మాత్రం ఈ దగ్గర తీసింది. ఇట్స్ వెరీ హైలీ క్లారిటీ అయితే అసలు 8K అనుకుంటుంది. చూడలేదు సరిగ్గా. క్వాలిటీతో అయితే వస్తుంది అన్నమాట ఇది. చాలా మంచి ఫీచర్స్ అయితే ఉన్నాయి దీనికి. వెరీ నైస్. సౌండ్ కూడా ఇది ఇట్ ఈస్ వెరీ నైస్. ఇంటర్నెట్ ఇష్యూ కొంచెం ఉందన్నమాట, దట్స్ వై. ఇది వెరీ లౌడ్ స్పీకర్ అన్నమాట, చాలా లౌడ్ ఉంది. క్లారిటీ కూడా అసలు పీక్ లెవెల్ అనమాట. ఇది తీసుకుంటే అరౌండ్ ఇప్పుడు ఇండియాలో అయితే ప్రెసెంట్ 70 to 75,000 వరకు అయితే ఇది ఉందన్నమాట. మనకు అవుటర్ నుంచి కాబట్టి కొంచెం నాకు కూడా తెలియదు అనమాట, తగ్గించి ఉంటారు. చుట్టూ ఫుల్ టచ్ స్క్రీన్ అనమాట, చూడండి. స్మూత్ కీప్యాడ్ అయితే ఇచ్చారు, వెరీ నైస్. డ్రాయింగ్ అయితే చాలా పనికి వస్తుంది ఇది. డ్రాయింగ్ అసలు దీంట్లో పీక్ లెవెల్ అసలు చాలా బాగుంటుంది గైస్. చూడచ్చు. గైస్, మా వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో మీకు ఇంతకన్నా కంపారిజన్ అయితే చేసి అయితే చూపిస్తామన్నమాట మీకు. ఆ వీడియోలో మేము 3-4 ల్యాప్టాప్స్ కంపేర్ చేసి మీకు చూపిస్తామన్నమాట. ఓకే గైస్, బాయ్ బాయ్.